రైట్, ఇక వివరాల్లోనికి వెళ్దాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తో సహా వివిధ శాఖల మంత్రులు హాజరయ్యారు. ఇక జిఎస్డిపి, కేపీఐ, పబ్లిక్ పర్సెప్షన్, ఈ ఆఫీస్ అంశాలు, ఫైళ్ల పరిష్కారం, కేంద్ర పథకాలు, పెట్టుబడుల ప్రతిపాదనలు, రేపు రెవెన్యూ, ఆదాయార్జన శాఖ, శాంతి భద్రత ఇలా తదితర అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సులో మాట్లాడిన సీఎం పలు అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. అనుకున్న సమయానికల్లా లక్ష్యాలు నెరవేరేలా అధికారులు కృషి చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. నిరంతరం నేర్చుకునే పనిలోనే ఉండాలని, మంచి ఆలోచన ఎవరు ఇచ్చినా స్వీకరిద్దామని అన్నారు. చేసే పనిలో బాధ్యత, జవాబుదారితనం ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ఎలా పనిచేస్తున్నామన్నదే ముఖ్యమని, మనం చేసే పని వల్ల ప్రజలు మనతో కలిసి వస్తున్నారా లేదే అనేది గమనించుకోవాలన్నారు సీఎం చంద్రబాబు. నేను ఎప్పుడూ మీ అందరికీ చెప్తా ఉంటాను, స్టూడెంట్ లెర్నింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఎవరైతే మాకు అన్ని తెలుసని అర్థం వస్తే అక్కడి నుంచే పతనం ప్రారంభం అవుతుంది. ఎవరు చెప్పినా అది గాని మన విధిని నిర్వహించడంలో ఉపయోగపడితే, సమాజానికి మంచి జరిగితే దాన్ని అడాప్ట్ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉండే సహచర కేబినెట్ మినిస్టర్స్ కానీ, అదే మరి ముందుండే కలెక్టర్స్ కానీ, ఇంకొక పక్కన యంత్రాంగం కానీ అందరికీ బాధ్యత ఉంది. ఈ రోజు మనందరం కూడా బాధ్యత, జవాబుదారితనం, రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చాం. ఆ రెస్పాన్సిబిలిటీస్ డెలివర్ చేయడానికి ఎక్కడికక్కడ మనం క్లారిటీ ఇస్తున్నాం. ఏదైతే మెరుగైన ఫలితాలు వస్తాయో దానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఫీడ్బ్యాక్ కలెక్టర్స్ తీసుకుంటున్నాం, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ తీసుకుంటున్నాం, సెక్రటరీస్, మంత్రివర్గం బయట అందరితో తీసుకొని మనం చేసే పని వల్ల ప్రజలు మనతో కలిసి వస్తున్నారా లేదు కూడా ఎప్పటికప్పుడు చూడాలి. స్టేక్ హోల్డర్స్ అందరినీ దానికోసమే పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ తీసుకున్నాం. ఇక రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్న కలెక్టర్లకు డిప్యూటీ సీఎం అభినందనలు తెలిపారు. 4000 కిలోమీటర్ల మేర గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేసినట్లుగా తెలియజేశారు. 1.2 లక్షల ఫామ్ పౌండ్స్ తవ్వి లక్ష్యాలను చేరుకున్నామని, ఇక 3330 కిలోమీటర్ల మేర నిధులను వేతనాలుగా ఎన్ఆర్ఈజీఎస్ నుంచి చెల్లించామని, గ్రామ పంచాయతీలలో రెవెన్యూ ఆర్జనపై కూడా దృష్టిని సారించామని అన్నారు. గ్రామీణ స్థాయిలో పాలనా సామర్థ్యాల పెంపు కోసం నిరంతరాయంగా కృషి చేయాలన్నారు. మారుమూల గిరిజన గ్రామాల అభివృద్ధిపైన కలెక్టర్లు దృష్టి పెట్టాలన్నారు. కేంద్ర పథకాలు అమలులో 100% ఫలితాలు సాధించిన అల్లూరి, పార్వతీపురం, మన్యం జిల్లాల కలెక్టర్లను డిప్యూటీ సీఎం అభినందించారు. Let me begin by placing on record my sincere appreciation on behalf of the government and myself to all district collectors for your excellent cooperation and leadership. I commend you for the timely completion of Palle Pandega 1.0 works under NREGA, including 4,000 kilometers of CC roads, 22,514 gokulams, 15,188 cattle water troughs, and 1.02 lakh farm ponds. In 25-26 so far, NREGA has provided employment to 41.12 lakh households, generating 15.95 crore person days, reflecting the scale and impact of your efforts. A total of 4,330.20 crore has been paid as wages, and 1,056.85 crores spent on material components, showcasing very strong financial and execution capacity at the district level. I appreciate the focused push on digitizing tax and non-tax assessments and improving own source revenues of Gram Panchayats. The rapid scale up of Swachh Rathams from just one in June to 25 today is a commendable achievement. Your efforts have enabled the state to secure first place under RGSA for the number of trainings conducted, a reflection of a strong institutional capacity building. I urge you to sustain the momentum under Swamitva. PM Janman is a transformative initiative for particularly vulnerable tribe groups habitations in remote tribal areas, and I'm happy to note that the wholehearted support extended by all collectors to line department. Let me begin by